సార్ సురేష్ గారు, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి నాలెడ్జ్ వరకు, ఫేస్బుక్ అనేది ఓ, ఒక అధికారి పార్టీనో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో చెప్తే ఆపేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు లేదా కేంద్ర ప్రభుత్వం ఏదన్నా వాళ్ళకు రిక్వెస్ట్ లెటర్ పెట్టడము ఇట్లా ఏదన్నా ఉంటే జరగచ్చేమో. కాకపోతే మామూలుగా మనము మన ఖాతాలో నా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. నా ఖాతాలో నేను ఇప్పుడు గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో వాళ్ళు ఓ, ఏదైతే బోనమ్మని ఆ, దూషించినప్పుడు కానీ, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కానీ, నేను కూడా కొన్ని అంటే రాయకూడనటువంటి భాష రాసినప్పుడు కంటిన్యూగా నా నా ఫేస్బుక్ బ్లాక్ అయింది. ఆటోమేటిక్ గా బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయింది? 1, 2 వస్తున్నాయని చూస్తే దానికి ఒక నెంబర్, అంటే సో అండ్ సో రీజన్ వల్ల మీ ఫేస్బుక్ బ్లాక్ అయింది. అది కూడా ఇన్ని సర్టన్ టైం, అంటే 40 hours అను లేదంటే 20 hours అను అట్లా చూపించింది. నాకు అర్థం కాక దాంట్లో ఫేస్బుక్ లో కొంతమంది సామాజిక మాధ్యమం నిష్ణాతులు వాళ్ళకు చెప్తే, మనం రాసేటప్పుడు ఈ విధంగా రాయకూడదు, ఈ విధంగా రాస్తే పైన అది బ్లాక్ అయిపోతుంది, రిపోర్ట్ బ్లాక్ అవుతుంది అన్నారు. ఒకటి. రెండోది, ఎవరి మీదైనా నేను ఎవరి మీదనో ఒకరి మీద పెట్టాను అనుకోండి, వాళ్ళకు అది నొచ్చుకునేటట్టుగా ఉండి వాళ్ళు రిపోర్ట్ కొట్టే కూడా ఫేస్బుక్ బ్లాక్ అవుతుంది. నాకున్నటువంటి సమాచారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అది జరిగింది. ఇప్పుడు పాయింట్కి వస్తే, ప్రభుత్వం కానీ ఫేస్బుక్ ను ఆపేసేయగలిగింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ ను లేకపోతే ఇంకోటి మేము ఆపేసే పరిస్థితి ఉన్నిందనుకోండి, అంతదాకా ఎందుకు సాక్షి పేపర్ ఆపేయడమా? సాక్షి ఛానల్ ఆపేసి ఉంటాం కదా మేము. ఒకవేళ నిజంగా మాకు ఆ విధంగా ఆపేయాలి అనుకుంటే, మేము ఆపేసే పని ఉంటే మాకు సాక్షి మీడియాని ఆపేసి ఉంటాం కదా. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేశారు కదా. ఆ ట్రై ఏం కాదు లాస్ట్ టైము. వినండి మోహన్ రెడ్డి, గత 5 సంవత్సరాలలో TV5 ను, ABN ను, ఈటీవీని మీరు ఆపేశారు. రాయి మీకు చెప్పినా కూడా, అట్లా ఆపేదానికి నిబంధన లేదు అని చెప్పినా మీరు దాన్ని సంస్కరించలా. కంటిన్యూగా చెప్పినా, ఏదైతే వ్యూవర్లు వచ్చి ధర్నా చేసినా, మాకు అదే కావాలి ఆ ఛానల్ అని అడిగినా మీరు పునరుద్ధరించాల ఆ ఛానల్ని. దాని తర్వాత కోర్టుకెళ్ళి కోర్టు దగ్గర నుండి ఆర్డర్లు తెచ్చుకొని ఉంటే, అప్పుడు కూడా ఏం చేశారు వాళ్ళు, ఆ కేబుల్ టీవీ వాళ్ళు, నాకు ఇది కావాలి అని మీరు ఒక్కొక్కరే మెసేజ్ పెట్టండి, నీకు కావాలంటే నువ్వు మెసేజ్ పెట్టి నేను నీకు ఇస్తాను అని సందర్భాలు ఉన్నాయి. నాకే కావాలని చెప్పి నేను 5 సార్లు పెట్టుకున్నా మెసేజ్ పెడితే 5 సార్లు నా ఒక్కడికి ఇచ్చాడు. 3 ఫ్లోర్లు నా ఇంట్లో ఉంటే నాకు ఒకడికి ఇచ్చాడు, నా కింద ఒకటికి ఇలా పైన ఒకటికి ఇలా. మళ్ళా నేను వాళ్ళ దగ్గర మెసేజ్ పెట్టిస్తే, ఇండివిజువల్ మెసేజ్ పెడితే వాడికి ఆ కనెక్షన్ ఇచ్చాడు. మేము ఆ విధంగా చేయలేదు. మేము చేయాలనుకుంటే మాకు సాక్షి పేపర్ నిలిపేయలేమా? సాక్షి న్యూస్ టీవీని ఆపలేమా? రాయి చెప్పేది ఏంది, మేము వినేది ఏందని మేము చేస్తుండలేమా? చేయాలనుకుంటే మాకు అది లేదు, మాకు అవసరం లేదు, మాకు ఆవశ్యకత కూడా లేదు. మీరు ఎంత బ్యాడ్ ప్రాపగండా చేస్తే మాకు అంత మైలేజ్ వస్తుంది. ప్రజలకు తెలుసు, మీరు ఏది రాసినా అది తప్పుడు రాతలు, అది తప్పుడు ఆరోపణలు, మీరు తడిగుడ్డతో గొంతు కోసే రకాలని, ఏదో మసిగుడ్డ మొఖాన వేసి తుడుచుకోండి అని చెప్పే రకాలని చెప్పి ప్రజలకు అందరికి అర్థమైపోయింది. దాని మీదే మేమేదో మీరు పోస్ట్ పెట్టేస్తే మేమేదో భయపడిపోయి దానికి ఆ పోస్ట్ ఏదో మాకు ఇప్పుడైతే ఈ ఫేస్బుక్ బ్లాకింగ్ వెనక మీ హస్తం లేదంటారు. అంటే మీ హస్తం ఒక్క నిమిషం జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు. మరి మీరు ఆల్రెడీ కూటమిలో భాగస్తులు కాబట్టి ఇక్కడ సెంటర్లో ఏమైనా బీజేపీతో చెప్పేమైనా చేయించారా అని అంటారు ఒక మాటలోనే? సార్, మాకు అవసరం లేదు, ఆవశ్యకత లేదు. ఒకవేళ నిజంగా అటు చేయాలనుకుంటే వాళ్ళ ఛానల్ ఆపేసి ఉంటాం కదా అంటున్నా. వాళ్ళు ఎన్ని రాసుకున్నా అవి వేరు ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఆపడం అంత ఈజీ ఏం కాదు. కాదు సార్, వాళ్ళు ఫేస్బుక్ లో ఎన్ని రాసుకున్నా, వాళ్ళు రాసుకునే ఫేస్బుక్ నాలుక కీక్కునేదానికి కూడా మాకు ఉపయోగపడదు.
వాళ్ళు ఎన్ని రాసుకున్నా దానివల్ల మైలేజే మాకు పెరుగుతుంది కానీ తగ్గదు అని మాకు విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఎంత యథేచ్ఛగా మా మీద విశ్వాసం, అది కూడా మామూలుగా రాయరు కదా వాళ్ళు వ్యక్తిగత దూషణలు చేస్తారు, మా ఇంట్లో వాళ్ళని కూడా దూషిస్తారు. కాబట్టి మేము ఓర్చుకొని ఉంటే ప్రజలు చూస్తారు, ప్రజలు చూస్తున్నారు. ఓ సురేంద్రను విమర్శించేది ఒక లెక్క, సురేంద్ర ఇంట్లో వాళ్ళని విమర్శించారనుకో ప్రజలు రియాక్ట్ అవుతారు. కాబట్టి మంచిది, అది మంచిదే. వాళ్ళు చేయని మేము వదిలేస్తాం. మాకు వాళ్ళ అకౌంట్లు ఆపాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మాకు ఏ కోశానా లేదు, మా హస్తమే లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా జమానాలో ఒకటి బ్లాక్ చేసినంత మాత్రాన నష్టమే లేదు. మహా అయితే ఒక 2 రోజులు లేట్ అవుతుందండి. ఇప్పుడు CJP పార్టీది బ్లాక్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు వితిన్ మినిట్స్లోనే మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, వేరే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, లక్షల మంది ఫాలో అయ్యారు. కాబట్టి ఏంటంటే ప్రజల యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క అభిమానం ఉండి వారు కనుక విశ్వసిస్తే కనుక ఖచ్చితంగా ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కానీ ఆ పార్టీలకు ఆదరణ ఉంటుంది, ఆ వ్యక్తులకు ఆదరణ ఉంటుంది, ఆ ప్రజా సంఘాలకి కూడా ఆదరణ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సురేంద్ర నాయుడు గారు, మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ కోటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.